యాకోబు చెప్పిన మాట నీ నోట్లోకి రావాలి. నేను ఎక్కడున్నానో తెలుసా? పరలోక గవిని దగ్గర ఉన్నాను. నేను పరలోక గవిని దగ్గర ఉన్నాను. మరి నిజంగా పరలోక గవిని దగ్గర ఉన్నామా మనం? పరలోక గవిని దగ్గర ఉండడం దీవెన. పరలోక గవిని దగ్గర ఉండడం ఆశీర్వాదకరం. పరలోక గవిని మన దగ్గరకు రావడం ఒక దీవెనకరమైన అనుభవం. భయం మనిషిని వెంటాడుతుంది, చీకటేమో కమ్ముకుంది, ఒంటరితనమేమో మిగిలిపోయింది, గతం అనేదేమో తరుముతుంది, రేపు అనేదేమో నిరీక్షణ లేకుండా కాలిపోయింది. యాకోబుకు వచ్చిన కష్టాలే వస్తున్నాయి, ఈ యాకోబుకు వచ్చిన అనుభవాలే మనకి వస్తున్నాయి. తరమబడుతున్నామా? కొట్టబడుతున్నామా? అందరి చేత నిరాకరించబడుతున్నామా? దరిద్రం పోగు చేసుకుంటున్నామా? నష్టాల వెంట నష్టాలు వస్తున్నాయా? జీవితంలో చీకటి గమ్ముతుందా? రేపనే ఆశ లేకుండా కృంగిపోతున్నామా? అయితే ఇప్పుడు యాకోబుని పలకరిస్తా అంటాడు, ఎన్ని సమస్యలు నాకున్నా నా దేవుడు నన్ను కనికరించి పరలోక గవిని దగ్గరికి తీసుకొని వచ్చాడు. నేనున్న చోటే పరలోక గవిని ఉంది. దేవుని పరలోక గవిని ఉన్న కుటుంబాలు ఆశీర్వదించబడును గాక.